గైస్ టుడే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈరోజు వ్లాగ్ ఏమొచ్చేసి మేము ఈరోజు అయితే హుబ్లీకి వెళ్తున్నాం. హుబ్లీ నుంచి మళ్ళీ ఏపీకి వెళ్తాం. సో మేము ఫైనల్లీ ఎవరో వెళ్తున్నాం చూపిస్తాను. కిరణ్, హాయ్ కిరణ్. సో మేమైతే వెళ్తాము. సో గైస్ మేమైతే బస్సు ఎక్కాం. బస్సు ఎక్కడానికి అయితే చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఆ రోజు ఉగాది అయితే జనాలు అంటే భలే విపరీతంగా ఉన్నారు బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్లో. మేమైతే ఫైనల్గా బస్సు ఎక్కాము. కానీ మాకైతే సీట్ అటో ఇటో అయ్యి సీట్ అయితే దొరికింది ముగ్గురికి ఇంకా హ్యాపీగా కూర్చొని నవ్వుతూ మేమైతే ట్రావెల్ స్టార్ట్ చేసాం టు హుబ్లీ గైస్. ఎందుకంటే ఆడైతే అవ్వుని తోలుకొని నేను మళ్ళీ ఏపీకి పోల్చిండే మేము ముగ్గురము. హొస్పేట్కి వచ్చినాం. ఇప్పుడు హొస్పేట్ నుంచి మేమైతే ఏపీకి వెళ్తాం, అనంతపురంకి. అండ్ ఇక్కడైతే అవ్వని తోడుకొని ఇంక బస్సు అయితే ఎక్కేసాము అనంతపురంకి, మా పెద్దమ్మ ఇంటికి. నేను, మా అవ్వ, మా కిరణ్ మరిది నా తమ్ముడు అయితే వెళ్తున్నాం. అయితే అవ్వ అయితే తినిపిస్తుంది. ఫన్నీగా అయితే ఉండవు. అయితే చాలా బాగుండే జర్నీ అయితే అవ్వ జట్లో. సైడ్ సీట్లు అయితే బాగా కనపాలి నేచర్ అనేసి ఫ్రంట్ సీట్కి వెళ్ళేసాము. డ్రైవర్ పక్కనికి వెళ్ళి ఇంకా ఫుల్ వైబే. ఇక్కడైతే మీరు చూస్తుండగా మా యవ్వ అయితే మజ్జిగ తాగుతుంది. నేను వీడియో తీస్తుండగా ఇంకా మా యవ్వ అయితే ఫుల్ నవ్వుతుంది. ఇక్కడైతే మా కిరణ్ మధ్య నాకు జ్యూస్ తీసిచ్చాడు. అండ్ మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయాము. కానీ ఇంకెవ్వరూ రాలేదు. మేమైతే దిగిపోయాము. మమ్మల్ని ఇక్కడైతే వెయిట్ చేపిస్తున్నారు. చూడండి గైస్, అంతా చేపిస్తున్నారు ఇక్కడ. ఆటోలు లేవు, ఏమీ లేవు. ఏం చేస్తున్నాము? కిడ్నాప్ చేస్తే అంతేను మాకి. ఈ పిల్లలు చేత కాదు, పిల్లలు దొరికిను. వచ్చేది చూడండి గైస్, మమ్మల్ని అంతా వెయిట్ చేపించి ఇప్పుడు వచ్చినాడు. దాంట్లో పెడతాను. ఫైనల్ గా మా తమ్ముడు వచ్చి మమ్మల్ని పికప్ అయితే చేసిండే. నేను ఏదో క్లిప్ తీసి ఇంకా అలాగే అందరూ నవ్వుతున్నారు. అయ్య చెప్పవా, అయ్య చెప్పట్టే నవ్వుతుంది. అయ్యో చెప్పరు నాకు. బాగున్నాను, నువ్వు? అయ్యో ఎవరు ఏమో లోపల ఉండేది? బాగున్నా పెద్దమ్మ. నువ్వు చూడు అట్లా కూర్చుంటే ఎట్లా? అయ్యా మబ్బులో ఉంటే దయ్యం ఉన్నట్లుండవు మా తెల్ల సీరకి. బాగున్నా నువ్వు? రా 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 రా. మాదే బెడ్రూమ్ గైస్. 2 days అంతా మాదే. వీడు నన్ను మాట్లాడలే గైస్. వీడు నన్ను మాట్లాడలే. అవా హాయ్ చెప్పవా. హాయ్ అంటే బాయ్. కిరణ్ ఇక మీరు చూస్తుండే ఇదే గైస్ మా పెద్దమ్మ ఇల్లు. ఉగాది స్పెషల్ అనమాట. కొడిమి అని అనంతపురంలో చాలా స్పెషల్గా చేస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ చాలా అద్భుతంగా చేసుకుంటారు. జోరు మాట్లాడా చెప్పు. బాగున్నారు. అమ్మా నేను చింటూ హాయ్. ఇక్కడైతే ఇంకా మా మరిది కిరణ్ అయితే అంటే మా వానికైతే పెద్దమ్మ అవుతుంది. ఇంకా పెద్దమ్మతో మాట్లాడికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క అనమాట తను. నా తమ్ముడు గైస్, నా తమ్ముడు జడ కట్టుకుంటుంది. రబ్బర్ ఇట్లా వీకల్లా. అవా నన్ను తిక్కాయమ్మ అంటున్నాడవా? చెప్పు నేను తిక్కాయమ్మా. వీళ్ళంతా నా తమ్ముళ్ళు. హాయ్ చెప్పండి. మా మరిది గైస్, మా మరిదే. ఇక్కడైతే మీరు చూస్తుండగా మా అవ్వ గైస్ కొడిమవ్వ అంటాము. కొడిమికి అవ్వ గైస్ మా అవ్వ.
ఏం ఆడినా తల్లి డ్యాన్స్ ఏం లేదు నడు మంచి ఉండే లావెత్తారనేది పూదిండ్రు. చూడు ఎట్లయిపోయిందో. ఇంత లావు ఉండే అప్పుడు పెళ్ళి పండగకి వచ్చినప్పుడు పాపం లావు ఉండేది అప్పుడు అంతా. లావు ఉండే తగ్గిపోయింది. మేము వస్తామని తెలిసి నువ్వు మాకేమీ చేయలేదు. చూడండి మాకు భూ చేయలేదు. మాకు భూ పెడతారులే, మాకు భూ పెడతారులే. మా పెద్దమ్మ భూ చేయకుండా ఉత్తికింద పెట్టింది గాయస్. మేమంతా భూ అవ భూ ఆకలేదు కదా. ఓలిగా రసము అన్నం లేదు, రసం ఉందావా, చట్నీ ఉంది. ఇదేంది ఇది? అన్నీ ఉన్నాయి, అన్నం చేయలే పెద్దమ్మ నువ్వు. చిన్న క్యూట్ కిచెన్ నైస్. ఫైనల్గా అయితే వచ్చినాము, తిన్నాం, అయ్యింది. చాలా ఉడుకుంది అయితేలే గైస్. ఉడుకు పడుతుంది చాలా. ఫంక్షన్కి సెలబ్రేషన్స్కి అంతా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంది. నాకైతే ఉడుకు. వీంది కొత్త హెయిర్ స్టైల్ ఇట్లా బాగుంది కదా. హెయిర్ స్టైల్ టెక్నాలజీ. సో ఈరోజైతే ప్రిపరేషన్ వాళ్ళు ఫెస్టివల్కి ఏమో చేస్తున్నారు. నాకైతే ఉడుకు సంపుతుంది, ఉడుకు పడుతుంది. నైట్ ఏమన్నా వర్షం పడితే ఫుల్ హ్యాండ్స్ అనిమల్స్ వచ్చేస్తాయి. నా వాయిస్ డల్ అయిపోయింది గాయస్ ఈ ఉడుకి. ఉడుకి ఫుల్ మాటలు బయటకు వస్తానులే. ఏం చేసుకుని కూర్చున్నా గాయస్. కూర్చుంటే వీడు వచ్చి నా కంపెనీ ఇస్తున్నాడు. జట్గా నేను కూర్చుంటా. కానీ అలాగే మా క్యూట్ తమ్ముడు కూడా అంతే. ఇట్లా పోతుంది ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్ మై యుగాది స్పెషల్ వ్లాగ్. పురుగులు అన్నీ వచ్చినాయంట, ఎంచుకొని తింటాడంట. ఎవరో అన్ని పెట్టు అవన్నీ గాయస్ మా యవ్వ ఫైనల్ గా నాకైతే జ్యూస్ చేసి ఇచ్చింది. అవ్వ ఇది చూడవ వీడియో తింటున్నా. గాయస్ మా యవ్వ ఫైనల్ గా తీసిచ్చింది. మీ అమ్మ బర్రి కాదు ఇది పెట్టు. థ్యాంక్ యూ అవ్వ. చెస్ట్ చేస్తావా? చేస్తావా? వీడియో క్లారిటీ వచ్చిందబ్బా. మగా నల్ల థ్యాంక్ యూ అవ్వ. బా నువ్వు ఈ అమ్మ నిద్రపోకుండా వచ్చింది గాయస్. నిద్రపోకుండా వచ్చింది. మా యవ్వ అయితే టైం 10 అవుతుంది. ఎట్లా తింటాను చూడండి. ఈ అమ్మ అంతే. ఇక్కడైతే మీరు చూస్తుండగా మా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరి. అండ్ పద్దం చేసి మీ చిన్న పెద్ద పని అంతా చేస్తుంది. ఇక్కడైతే మా తమ్ముడు నేను వీడియో తీస్తుండే ఒక క్లిప్ తీసుకోకపోయినాడు బ్యాట్ తీసుకొని. అండ్ తర్వాత మా అవ్వ చూస్తే బోండాలు చేస్తుంది. నేను వీడియో తీస్తుండగా ఇంకా మా అక్క అయితే వెళ్ళి నేను కూర్చొని చేస్తాను పోజ్ ఇచ్చింది. ఇంక దాని తర్వాత కజిన్స్ అంతా వస్తుండగా ఇంక అందరు కజిన్స్తో మాట్లాడుకుంటూ చుట్టాలతో మాట్లాడుకుని ఉన్నారు. ఇప్పుడు చూస్తుండగా 2 అవుతుంది గాయస్. అండ్ 2 o'clock మా పెద్దమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇక్కడైతే ఆంధ్రాలో నేను చూస్తుండగా ప్రతి ఒక్కరు అంతే గాయస్. పని ఏది లేదు, పనులు లేవు, అయినా తింటుంది స్ట్రాంగ్. ఈరా నాకు అది చెప్పాను కదా. ఇక్కడైతే 2 అయిందనేసి ఆఫ్టర్నూన్. సో మేమైతే ప్లాన్ చేసుకొని ఇంకా కస్టర్డ్ ఫ్రూట్ బౌల్ చేసుకొని తాగాలనేసి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము కిడ్స్ అంతా సేరి. మేమైతే ఫ్రూట్ కస్టర్డ్ లేకున్నాం గైస్. దానికంతా ప్రిపరేషన్ తగ్గుతావు నువ్వు. 2 kg ఎక్కుతావేమో. ఇక్కడైతే బయట ఉడుకనేసి ఇంకా మా తమ్ముడు అయితే ఏసీ ఆన్ చేశాడు బెడ్రూమ్లో. మేమైతే వచ్చి చిల్ అవుతున్నాం. అండ్ వీళ్ళైతే నైట్ ఎలా పనుకున్నారు ఎలా అయ్యిందనేసి ఫన్నీ టాక్స్ అయితే స్టార్ట్ చేసేసారు. అదేంది గాలి రాలేదని వీని దగ్గరికి జరిగినా అనుకో, వీడు మోకాలు అడ్డం ఉన్నాయి
తీసుకుంటాను అట్లే కింద నాకు రగ్గు కాలేదు. ఇక్కడైతే నేను చిన్న రూమ్కి వెళ్ళాను, ఎందుకంటే మా అక్క ఇక్కడ ఫ్రూట్ బౌల్ రెడీ చేస్తుంది కాబట్టి. గైస్ మా అక్క అయితే కస్టర్డ్ ఫ్రూట్ బౌల్ చేస్తుంది, చూడొచ్చు మీరు. నైస్ గైస్, అంతా మేమే కోసి గీసి పెట్టింది, లాస్ట్లో కలిపేది మాత్రం మేము చేస్తాం. అవా కదవా, మేము కదవా కోసిండేది అవన్నీ. కోసే వాళ్ళ దానికన్నా చేసే వాళ్ళదే పెద్ద బాధ. నోరు మూసుకో. చూడు పాలు సరిపోలేదు అమ్మ. లాస్ట్లో వచ్చి చేస్తాను గాయస్, అంతా మేమే చేసిండేది, కోసి కలిపేదంతా కలిపి పెద్దగా ఓవర్ చేస్తుంది. ఫ్రూట్స్ ఎక్కువైనా పాలు తక్కువైనా. ఇక్కడైతే ఫుడ్ అయితే రెడీ అవుతుంది గైస్, ఇంకా లంచ్కి అంతా ఇంకా ప్రిపేర్ అంత అయ్యింది. టేస్ట్ చేసి చెప్పు, టేస్ట్ చేసి చెప్పు, తిని చెప్పు. అయితే ప్యాడ్ తెచ్చిపోతారు, ప్యాడ్ అంటే ఇంటి ముందు అలుగుతారు అనమాట. ప్యాడ్ది పోగు చూపి అదే గైస్, ప్యాడ్ పోకది గైస్. ఫంక్షన్లో బూదింటిగిన తట్లు కడగాలంటారు గైస్. ఊర్లో అయితే గిన బంధువులు వస్తే ఇట్లా ఐస్ని వాటరు, ఇదైతే నార్మల్ ట్యాంక్, ఇది ఐస్ ఫుల్ ఐస్ అయిపోతుంది. మా ఇంట్లో ఇది షారా అన్నము, కానీ నైట్ అన్నం పెట్టినారు గైస్ మాకి, నైట్ అన్నము కాదు, కంటకు కనపడితే పని చెప్తారు గైస్ వీళ్ళంతా. నన్నైతే మా అవ్వ వీటిని చూసి దొంగదని అంటుంది గైస్. అవ ఎట్లుండనవా? ఆ ఊర్లో పేడ తెచ్చేకి అందరూ వెళ్తూ ఉన్నారు గైస్. పేడ తెచ్చేకి అయితే ఫుల్ పోతా ఉంటారంట ఫామ్కి. సుస్థ అవుతుంది, చాలా అయితే ఎండ ఏపీలో. ఇప్పుడే కలిసి తిన్నాను, భోజనం తిన్నాను, సో ఫుల్ టైర్డ్ అవుతుంది. పెడితే చెకైతే మా పెద్దమ్మ తోలుకొని నేను రానన్నా తను తోలుకొని ఆ పిల్లలు ఇద్దరు మెంటల్స్. అండ్ ఊళ్ళో అయితే ప్యాడ్ తీసుకునేకైతే వెళ్తారు గైస్. అండ్ ఇంటి ముందు రలికాయగా పండుగ రోజు భలే ఉంటుంది ఇంటి ముందు చూడడానికి. కానీ నేనైతే కోసుకి హాయ్ చెప్పుకుంటూ ఇంకా అలాగే ఆ యాంటీ ఓనర్ వచ్చింది. ఓనర్ వచ్చాక ఆంటీకి నేనైతే అలాగే వీడియో తీస్తుండే, ఆ యాంటీ షాక్ అయింది. అయితే హలో హలో అనుకుని ఉండాను యాంటీని చూసుకొని. ఇంకా మా పెద్ద మళ్ళీ అవుతున్నారు ఆ బిడ్డ అట్లా వీడియో తీస్తుంది అనేసి. వీళ్ళిద్దరూ దొంగతనంగా ప్యాడ్ ఎత్తుకొస్తుండవి. ఆయమ్మకు దొరికినారు. ఆ అమ్మతో మాట్లాడలేక ఈ యాంటీ అయితే ఆ పక్క ఉరికింది. ఈ అమ్మ అయితే వేసుకోవాలా వద్దని చూస్తుంది ప్యాడ్. మళ్ళా ఫైనల్గా ప్యాడ్ అయితే తీసుకున్నారు గాయస్. అగో అదే ప్యాడ్ బుక్ అంటది. అయ్యో ఏడుస్తుంది గైస్ నేను పోతాంటే. గాయస్ మా పెద్దమ్మ నిరికిచ్చిండే పాప అంటే ఈ పాపే ఇరికిచ్చిండేది. గాయస్ ఇంకా సాటిస్ఫై కాలే గైస్, ఇంకా కావాలంట. పెద్దమ్మ ఇంకోసారి పోయి ముగించుకోనరా అనుకోని వస్తుంది అట్లే. అదే గైస్ మా ఇంట్లో, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అదే. సో ఇదంతా ఫుల్ పోరేస్తారా, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు చూడడానికి అయితే ఇంకా పెంటాలు వచ్చింది. ఇంకా పండగకి ఇంకా పెంటాలు అంతా రెడీ చేస్తున్నారు. ఇంకా ఫుల్ ఖుషి వైబ్స్, ఎందుకంటే చుట్టాలు ఇంకా అందరూ వస్తారు. అండ్ ఇదైతే పార్ట్ 1 ఉంటుంది బ్లాగ్. ఇంకా పార్ట్ 2లో అయితే ఇంకా మామూలుగా ఉండదు మంది. అయితే వెయిట్ చేయండి పార్ట్ 2కి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. అలాగైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిట్టి గారి మీ వ్లాగ్స్కి